బెంగాల్ తుఫాన్ కాకినాడ జిల్లా ఉప్పాడ మండలంలోని మాయాపట్నం విరుచుకుపడుతోంది. సముద్రంలో ఏర్పడిన 2 తుఫాన్ల కారణంగా మాయాపట్నంలోని 12 ఇళ్లను సముద్ర గర్భంలో కలిపేశాయి. ఇక తుఫాన్ వచ్చిన ప్రతిసారి తమ ఆధార్ కార్డులు తీసుకోవడం తప్ప ఎలాంటి సాయం చేయడం లేదని అధికారులపై బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తాము దూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నామని తీర ప్రాంతాల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. సముద్రం ఎగిసి పడుతుండటంతో ఈ అలలకి తుఫాను మరింత ఉధృతమయ్యి ఉప్పాడలోని మాయపట్నంలో పలు ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. ఈ 3 వారాల్లో తుఫాన్ తాకిడికి 2 తుఫాన్ తాకిడికి సుమారు 12 ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోయినాయి. అయితే పాలకులు ఎవరైతే దృష్టి సారించకపోవడంతో ఈ నష్టపోతున్న వాళ్ళకి సరైన వసతి గాని సరైన ఆహారం గాని అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి వ్యతలు కష్టాలు చూస్తుంటే మాత్రం చాలా ఇబ్బంది బాధ అనిపిస్తుంది. ప్రస్తుతం మాయాపట్నంలో ఉన్న మనం సముద్రం ఎలా కోత గురవుతున్నాయి. ఈ రోజు ఇల్లు పడిపోయింది. ఇంటికి చెందిన సుమారు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వాళ్ళ బాధలు ప్రభుత్వం చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఏమంటే ఇప్పుడు మీకు ఇది ఏ ఊరు, అసలు ఏం జరిగింది, మీకు ఎంత నష్టం జరిగింది, మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు పలవారు ఉంటున్నాం బాబు. ఇంతకు 20-30 ఏళ్ళు పోతున్నాయి. మాకు ఏ ఆధారం లేదు, మాకు బతకడానికి దారి లేదు, కొట్టిపోతాయి, మాకు ఎవరు రావట్లేదు. ఎంతకాలం నుంచి ఈ కోత ఎక్కువయ్యింది? దీని వల్ల మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు కొట్టి కావాలా, ఎదర కళాలు కావాలా, మొత్తం చాలా లోపల నుంచి కొట్టుకుని వచ్చేస్తుంది. కేవలం వేటే వీరి జీవనాధారం. వేట పైన జీవించే వీరికి ప్రభుత్వం పాలకులు గాని ఎవరు పట్టించుకోవడంతో వీళ్ళ ఇళ్లన్నీ సముద్ర గర్భంలో కలిసిపోతూ ప్రతి క్షణం నరకం అనిపిస్తున్నారు. తుఫాన్ హెచ్చరిక వినబడిందంటే వీళ్ళ గుండెలో రైలు పరిగెడుతుంటాయి. ఏ రోజు కూడా వీరు ఏ రోజు సంపాదించుకున్నది ఆ రోజే వీరికి ఉండడంతో ఎక్కడ కూడా వీరు జీవనం గడపలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం మాయాపట్నం అయితే కనుక సముద్రంలో కలిసిపోవడానికి ఎంతో కాలం పట్టేటట్టు కనిపించట్లేదు. ఇక్కడున్న ఇళ్లలో 12 ఇళ్లు ఇప్పటికే సముద్రంలో కలిసిపోయినాయి. మరికొన్ని గృహాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈ సందులో ఎవరైతే ఉన్నారు ఈ పేటలో వారందరూ కూడా ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నామంటే ఇప్పుడు ఇది కూడా రెడీగానే ఉంది. ఇల్లు కూడా సముద్రంలో కలిసేందుకు ఇక్కడ ప్రజలు కూడా తమకు గుక్కడి అన్నం కూడా పెట్టేవాళ్ళు ఎవరు లేరు. కనీసం తమకు మంచినీళ్ళు అందించేవాళ్ళు లేరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎప్పుడో ఇల్లు ఇచ్చారు, ఇప్పుడు ప్రస్తుతం సరైన వసతి కల్పించాలి, తమకు పట్టించుకోవాలి, తమకు సరైన అధికారులు వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు తప్పించి తమకు న్యాయం చేయడం లేదని పదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ తీర ప్రాంతంలో నివసించే వారికి అసలు ఈ ఎందుకు ఉప్పెళ్ళు ఎక్కువ ఎగిసిపడుతున్నాయి, దీనికి నివారణ ఉపాయాలేంటి, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఏ విధంగా రక్షణ చర్యలు కల్పించాలి, వాళ్ళకి గూడు నీడ ఏ విధంగా కల్పించాలని దానిపై దృష్టి సారించాల అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ చినీతో నదీం ఖాన్ దురాని, మాయాపట్నం. నేడు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే రైతు పండుగకు పెద్ద ఎత్తున